చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరో ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. నిన్నటి రోజున మేము యుద్ధకాండలో 3వ సర్గలో భీషణ శరణాగతి భీష్ముడికి తక్షణమే సముద్ర జలాన్ని తెప్పించి పట్టాభిషేకం చేస్తారు ఆ రామచంద్రమూర్తి. ఆ తర్వాత విభీషణుడు అద్భుతంగా స్థుతిస్తాడు రామచంద్రమూర్తిని. ఆయనకు తత్వోపదేశం చేస్తారు విభీషణుడికి. ఆ తర్వాత ఈరోజు 4వ సర్గ యుద్ధకాండ. మహాదేవోవాచ సేతుమారభమాణస్తు తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయిత్వా రామో లోకహితాయ చ ప్రణమేత్ సేతుబంధం యో దృష్ట్వా రామేశ్వరం శివం బ్రహ్మహత్యాదిపాపేభ్యః ముచ్యతే మద్ అనుగ్రహాత్. ముచ్యతే మదనుగ్రహాత్. దృష్ట్వా రామేశ్వరం శివం బ్రహ్మహత్యాదిపాపేభ్యః ముచ్యతే మదనుగ్రహాత్ అంటాడు రాముడు. ఓ పార్వతి, పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఆ యొక్క నలుడు సేతువును నిర్మించేటువంటి సమయంలో, సేతుబంధమును ఆరంభం చేసేటువంటి సమయంలో ఆ రామచంద్రమూర్తి లోకహితమునది అక్కడ పరమేశ్వరుని రామేశ్వరుడిని ప్రతిష్ఠ చేసినాడు, స్థాపించి పూజించి ఈ విధంగా చెప్తున్నాడు. కొంతమంది అంటూ ఉంటారు, అసలు రామేశ్వరంలో రాముడు అసలు ఈ శివుడిని ప్రతిష్టనే చేయలేదు అనేటువంటి మాట కూడా కొంతమంది, అంటే మతోన్మాదులు కొంతమంది అంటూ అనేట్టుగా నేను ఈ మధ్య విన్నాను. మనకి అధ్యాత్మ రామాయణం చక్కగా చెప్తుంది. ముందుగానే ఆ రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసి ఈ సేతుబంధనము దర్శించి, అంటే ఈ యొక్క సముద్ర సేతువును దర్శించి రామేశ్వరునికి నమస్కరించు మానవుడు నా అనుగ్రహంతో మదనుగ్రహాత్ బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే మదనుగ్రహాత్ అని రాముడు వరమిచ్చినాడు. ఏమిటి? బ్రహ్మహత్యాది పాపము నుండి ముక్తుడవుతాడు. ఎవరిని? రామేశ్వరుని ఎవరైతే సేవిస్తారో, సముద్రాన్ని నమస్కారం చేసి, ఇక్కడ సేతుబంధాన్ని నమస్కారం చేసి ఆ తర్వాత ఆ రామేశ్వరుడు ఎవరైతే సేవిస్తారో ఆ మానవుడికి బ్రహ్మహత్యాది పాపం నుండి విముక్తుడవుతాడు. ఈ సేతుబంధనంలో స్నానం చేసి రామేశ్వరుణ్ణి దర్శించిన మీదట చక్కగా సంకల్పం చేసి నియమముతో కాశీకి వెళ్ళవలను. అక్కడ నుండి గంగాజలమును తీసుకుని వచ్చి రామేశ్వరునికి అభిషేకించిన పిమ్మట తీర్థపాత్రను సముద్రమున వదిలిపెట్టిన నరుడు నిస్సందేహముగా బ్రహ్మపదమును పొందును అని వరమిచ్చినాడు. అంటే రామేశ్వరుడిని సేవించి తర్వాత మళ్ళీ కాశీకి వెళ్ళి కాశీలో ఉన్నటువంటి గంగాజలాన్ని తీసుకువచ్చి రామేశ్వరుడికి అభిషేకం చేసి ఆ అభిషేక పాత్ర సముద్రంలో వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన వాడికి బ్రహ్మపదాన్ని, అంటే బ్రహ్మత్వాన్ని పొందుతాడు అని మనకి వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా సాగరనందు నలుడు అనేటువంటి వానరోత్తముడి ద్వారా మొదటి 14 యోజనములు, మొదటి రోజున 14 యోజనములు, రెండవ రోజున 20 యోజనములు దూరము వారధి నిర్మించబడినాట. మూడవ రోజు 21 యోజనముల వరకు, 4వ రోజు నాడు 22 రోజములు దూరము నిర్మాణమయ్యను. 5వ రోజు 23 యోజనములు
మీదుగానే 100 యోజనములు అతివేగముగా దాటి అసంఖ్యాకములైన వానర వీరుడు సువేల పర్వతమును ముట్టడించినారట. అంటే లంకాపురమునకు అంటే సముద్రాన్ని దాటగానే సువేల పర్వతమును రాముడు హనుమంతుని యొక్క భుజములపైన, లక్ష్మణుడు అంగదుని యొక్క భుజములపైన అధిరోహించి లంకను చూడవలెనను శ్రీరాముని అభిలాషతో ఎత్తుకు సువేల పర్వతం పైకి ఎత్తి నిలబడ్డారు. అంటే సువేల పర్వతం పైన ఆంజనేయ స్వామి అంగదుడు నిలబడగా వారి భుజం పైన ఆ రాముడు లక్ష్మణుడు కూర్చుని ఉన్నారట. కూర్చొని పర్వతం పైకి చూస్తూ ఉన్నాడు. అత్యంత విశాలమైనటువంటి లంకాపురాన్ని, అత్యంత విశాలము, వివిధములకు ధ్వజములు నిలుపబడినవి, చిత్రములకు ప్రాసాదములు అంటే చక్కని చిత్ర విచిత్రములుగా ఉన్నటువంటి గోడలు, ప్రాసాదం అంటే గోడలు, కళ్ళది బంగారు ప్రాకారములతో తోరణములతో నిండినది, అగడతలతో కందకములతో శతఘ్నులతో సొరంగ మార్గములతోనూ విరాజిల్లుచున్న లంకను వారు చూసినారు. ఒక్కసారి అంతా దుర్భిన్నట్టు చూసినట్టుగా మొత్తం చూసినారు. వారే దుర్భిని, వారికే జ్ఞానచక్షులు ఉన్నాయి, ఇంకా ప్రత్యేక దుర్భిన్నులు పెట్టవలసిన అవసరం లేదు. ఒక విశాలమైన ప్రదేశములో గల మేడ మీద ఆ రాముడు కూర్చుని ఉన్నాడు. దశకంఠుడు కూర్చుని వీరులకు మంత్రులతో పరివేష్టించి ఉండగా అతను ఎలా ఉన్నాడయ్యా అంటే 10 కిరీటములు నీలాచల శిఖరం వలె బలిష్ఠుడై కారణటువంటి మేలు ఛాయ రత్నదండములు ఉన్నటువంటి అనేక శ్వేత నక్షత్రములతో కొలువుదీరి శోభిలుతూ ఉన్నాడు ఆ రావణుడు. ఆ రావణుడిని వారు ఈ మేల పర్వతం నుంచి చూశారట, సువేల పర్వతం నుంచి చూశారట రామలక్ష్మణులు. ఇంతలో రాముని చేత ముందుగా బంధింపబడి తర్వాత విడుదలైనటువంటి శుకుడు ఏదైతే ఉన్నాడో రామ బాణుడు గుర్తిగా వేస్తూ ఉంటే రామాయణను కాపాడు అన్నప్పుడు వచ్చేటువంటి వాడిని అంటే ఎవరైతే బంటు వస్తుంటారో అంటే ఆ యొక్క వార్తలు తీసుకొని వచ్చేటువంటి వారు ఉంటారు, వాళ్ళని చంపకూడదు నేను, కాబట్టి మనం వదిలిపెట్టుకోమని చెప్తారన్నమాట. అప్పుడు విడుదల చేయబడినటువంటి శుకుడు అనేటువంటి పేరు గల రాక్షసుడు వానరులచే బాగుగా కొట్టబడి 10 ముఖములు గల రావణుని దగ్గరికి వచ్చి అతను చూసి రావణుడు నవ్వుతూ చెప్తున్నాట. వాళ్ళు చూసినటువంటి రావణుడు, శుక నీవు శత్రువులచే పీడింపబడినట్లున్నావేమి అని పలికినాడు నవ్వుతూ, పరిహాసంగా నవ్వుతూ. అప్పుడు రావణుని యొక్క మాట విన్నటువంటి శుకుడు ఈ విధంగా చెప్తున్నాడ, ఓ రావణ, సాగరం ఉత్తర తీరమునందు నీ మాటలు ఉన్నట్టుగా చెప్పితిని అంతే, మరుక్షణమే కపవీరుడు ఆకాశమునకి ఎగిరి నన్ను పట్టుకొని పిడికిళ్ళతో గుర్తుచు నఖములతో దంతములతో బాధించుచు దాదాపుగా చంపుటకు ప్రయత్నించినారు. అంతటా నేను రామా రక్షింపుము, రామా అని రక్షింపుము అని ఆక్రోశించగా ఆ రామచంద్రమూర్తి రాఘవుడు వీరిని వదిలిపెట్టండి అని చెప్పినారు. అంతటా కపవీరుల చేత నేను విడువబడుతుంది. అక్కడ వానరబలమంతయు చూచి నేను భయముతో మళ్ళీ తిరిగి వచ్చింది. ఓ రావణ, నా మాట విను. దేవదానములకు వలె రాక్షస బలమునకు మరియు వానరేంద్రుని యొక్క బలమునకు పోలిక ఉండదని నాకు అనిపిస్తా ఉన్నది. త్వరగా ఆ వానరులు వచ్చి పురప్రాకారం చేరవచ్చుదరు కనుక వెంటనే నీవు ఏది ఒక ఉపాయం చేయవలెను. ప్రభు, వెంటనే ఆ సీతమ్మ తల్లిని రాముడికి అర్పించుటయో లేదా యుద్ధములకు ఆహ్వానించుటయో రాముడితో యుద్ధం చేయుటయో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయవలెను. రావణుడికి రాముడు చెప్తూ ఉన్నాడ, నా మాటగా చెప్పుమని రాముడు నాతో కొన్ని మాటలు అన్నాడు. ఈ మాట అన్నాడ రాముడు ఎవరితోటి? శుకుడితో. యుద్ధమున చేస్తావా, సీతను అప్పగిస్తావా అనేటువంటి మాట చెప్పినారు. అన్న మాటలు ఏ బలమును నమ్మి సీతను నా నుండి అపహరించుకొని పోయినావో దానిని నీ చేత
చేతనగునట్లుగా సైన్యముతో బంధువులతో కూడి ప్రదర్శింపు. రావణ, రేపు ఉదయకాలమే ప్రాకారములతో మరియు తోరణములతో కూడి ఉన్నటువంటి నీ లంకా నగరము, నీ రాక్షస బలము కూడా నా బాణముతో ధ్వంసం చేయబడును అని చెబుతా ఉన్నాడు. అంటే రాముడు చెప్పినటువంటి మాటలు శుకుడు రావణుడు చెప్తూ ఉన్నాడు. రేపు ఉదయకాలమే నందే నీవు నీ కళ్ళారా చూచెదవు, భయంకరమగు నా క్రోధమును నీపై ప్రయోగింపడున్నాను. ఇక నీ బలమును సమీకరించుకును రావణా అని శుకుడు చెప్తున్నాడు. ఏమని రాముడు చెప్తున్నాడు అని చెప్పి శుకుడు మళ్ళీ చెప్తున్నాడు. కమలాక్షుడు రాముడు విరమించినాడు అని తెలిపి ఇంకనూ శుకుడు ఇంకా చెప్తున్నాడు. ఓ ప్రభువు చెబుతున్నా వినండి. వానరులందరూ ఒక ప్రక్క ఊరక నిలిచిపోయినప్పటికీ కూడా, అంటే వానరులు ఏమి చేయకపోయినా కూడా లంకను సమూలంగా నాశనం చేయటకు శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు అను ఈ నలుగురే చాలు. ఈ నలుగురు ఉంటే చాలు, లంక మొత్తం ధ్వంసమైపోతుంది. అలాగే వానరులందరూ లంకను పెకిలించి భస్మం చేయుటకే నిలిచి ఉన్నారు. నేను అతని యొక్క రాముడి యొక్క బలమును, రాముడి యొక్క రూపమును, ఆయుధములను చాలా జాగ్రత్తగా పరీక్షించి చూచినంత వరకు మిగిలిన ముగ్గురు లేకున్నప్పటికీ కూడా, అంటే లక్ష్మణ, సుగ్రీవ, విభీషణుడు లేకున్నప్పటికీ కూడా రాముడు ఒక్కడే చాలు. సమస్త నగరములను నాశనం చేయగల సమర్థుడు. అదిగో అటు చూడు, లెక్కకు చిక్కని వానరసేన అంతటా వ్యాపించుచున్నది. చూడుము రావణ, ఇటు చూడుము, అటు చూడుము, ఇక్కడ చూడుము అంటూ చెబుతూ ఉన్నాడు. పర్వతాకారులను వానరులు గర్జించుతూ ఉన్నారు. వారిని లెక్కించ తరము కాదు, వారి ప్రాధాన్యమును మాత్రం చెప్పదను వినుము. అటు లంకకు అభిముఖముగా నిలిచి గర్జించుచూ నిలిచిన వానరుడు లక్షలాది సేనాపతులచే పరివేష్టిదైనటువంటి సుగ్రీవుడు ఈ యొక్క సేనాధిపతి. చూడు, ఆ మేడని చూస్తున్నాడు అందరికి. అతని పేరు నీరుడు. అతడు అగ్నినందనుడు, పర్వత శృంగము వలె ఉన్నవాడు, పద్మకేసర వర్ణుడు. అదిగో మాటి మాటి సంభ్రమతో బాలమును నేల కొట్టుచుకున్నాడు. చూశారా, యువరాజు వాడే అంగదుడు. నేల కొడుతా ఉన్నాడు బాలముతో, అంటే తోకతో కొడుతూ ఉన్నాడు. చూసావా, వాడు అంగదుడు నాయన, అంగదుడు సుమా. అతడు బాలిపుత్రుడు, మహాబలవంతుడు. అతి బాలి ఎంత బలవంతుడో అంత సమానమైన బలవంతుడు వాడు, మహావీర్యవంతుడు. అందులో రామునికి అత్యంత ప్రియమగు జానకి తర్వాత ప్రియమైన వాడు ఆ అంగదుడు. మరి ఇంకొకడు ఉన్నాడు చూసారా, రామునికి అత్యంత ప్రియమగు జానకి ఎవరిచే దర్శింపబడినో, ఎవరిచే నీ కుమారుడు హతుడైపోయానో అతడే ఇతడు హనుమంతుడు అనేటువంటి పేరు గల గొప్ప విఖ్యాతుడు. ఇతడు మహాబుద్ధిశాలి, తెల్లనివాడు, వెండి వంటి కాంతివంతుడు, బుద్ధి పరాక్రమంలో మహా గొప్పవాడు. సుగ్రీవుని దగ్గరకు వేగముగా వచ్చి తిరిగి వెనుకకు మరలువాడు. సింహం వలె కనవచ్చువాడు. తర్వాత సింహం కనవచ్చువాడు అతుల విక్రముడు, రంభుడను పేరు గల మహాశక్తుడు. లంకను తాను ఒక్కడే నాశనం చేయగల సమర్థుడు. రాజేంద్ర, లంకను కాల్చివేయవలనట్లుగా చూచుతూ ఉన్నటువంటి ఆ వానరుడు చూస్తున్నారా, ఇంకొకడున్నాడు, వాడు శరభుడు, శరభ నామధేయుడు. కోటి దళములకు వాడు నాయకుడు, శరభుడైనటువంటి వాడు. తర్వాత పనసుడు, మైందుడు, దిబుద్ధుడు అను మహావీరుడు కూడా అట్టివారి. తర్వాత విశ్వకర్మసుతుడు నరుడు. చూసారా నరుణ్ణి, వాడే ఇతడే సేతువు నిర్మించిన వాడు, మహా గొప్ప బలశాలి. వాడినందరినీ వర్ణించడం కానీ లెక్కించడం కానీ ఎవరు సమర్థులు? అందరూ శూరులు, మహాకాయులు. అందరూ కూడా యుద్ధమునకై కాళ్ళు దిగుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అనే ఉత్సాహంగా ఉన్నారు, యుద్ధ ప్రీతులై ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. రాక్షస క్రమంతో పాటు లంకానగరమును కూడా చూర్ణము చేయుటకు అందరూ
శక్తి గలవారే. ఓ రావణ, వీరి బలములు లెక్కను ప్రత్యేకంగా చెప్పేదను వినుము. ప్రతి ఒక్కరి ఆధీనంలో 21,000 కోట్లు, 21,000 కోట్లు, వేలాది శంఖములు, వందల కొలది అద్భుతములు సంఖ్యలో వానరులు ఉన్నారు. ఇంతవరకు రావణ, నేను సుగ్రీవుడి యొక్క మంత్రుల బలమునే చెప్పుతుంది. మిగిలిన వారి బలము గురించి చెప్పుటకు నా శక్యము కాదు. నాయన, ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. రాముడెవరో కాదు, సాక్షాత్తు పరమపురుషుడైన ఆదినారాయణుడు, సీతాదేవి సాక్షాత్తు జగత్తులకు కారణము చిచ్చక్తియే అమ్మవారు. అంటే కార్యము రాముడు, కారణము సీత. నిన్ను చంపడం కూడా కార్యము రాముడైతే కారణము సీతాదేవి. చిచ్చక్తి, చిచ్చక్తి అంటే బుద్ధిశక్తి. ఆమె జగదాత్మిక, జగత్స్వరూపిణి. వీరి ఇరువురి వల్లనే స్థావరలింగమాత్మకు జగత్తు అంతయు ఉద్భవించినది. ఈ జగత్తంతా కూడా వీరిద్దరి నుండే ఉద్భవించినది. అందువలన సీతయు రాముడును వారిద్దరు కూడాను జంగమములకును, అంటే స్థావరములకును, అంటే ఈ యొక్క మూల కారణములకును, స్థావరములకును, సకలములకును కూడా మాతాపితలు. నాయన రావణ, జాగ్రత్తగా విను. ఓ రాజా, వారికి శత్రువైన వాడు ఎలా జీవించగలడు? కొంచెం ఆలోచించు. అంతేకాదు, అవివేకముచే నీ ద్వారా తీసుకుని రాబడినటువంటి, అంటే నీవు తీసుకుని రావచ్చినటువంటి ఆ జానకి సాక్షాత్తుగా జగన్మాత అని నీకు తెలియదు, నీకు తెలియవైంది. రాజా, సంసారమనగా రూపాత్మకమైన ప్రపంచము. ఇది క్షణములో రచించుకోను. ఆమె రూపాన్ని చూసి నువ్వు ఆమెను మోహించి తీసుకుని వచ్చినావు. ఏమి మోహించి తీసుకుని వచ్చినావు? ఆ దేహమున క్షణములో నశించుకోను. నామరూపాత్మకమైన ప్రపంచమంతా క్షణములో, అలాగే దేహము కూడా నశించుకోను. అట్లాగే ఈ పాంచభౌతికమైన శరీరము, స్థూల శరీరము 24 తత్వములతో కూడినది సూక్ష్మ శరీరము. ఇది క్షణభంగురమైనది. ఈ శరీరము మలము, మాంసముతో నిండినది. ఎముకల గూడు, దుర్గంధమయము, అహంకారము నిలయము అయినటువంటి కారణ శరీరము జడాత్మకమైనది. ఆత్మ కన్నా కూడా భిన్నమైనటువంటిది ఈ శరీరం. ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది. ఆత్మకి శరీరానికి సంబంధం లేదంటే ఆత్మ శరీరాన్ని, ఆ దేహంలో ఉన్నది కానీ